ఈరోజు దేవుని వాగ్దానం. టుడేస్ గాడ్ ప్రామిస్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. లూకాసు వార్త 12వ అధ్యాయము 3వ వచనము. What you have said in the dark will be heard in the daily light, and what you have whispered in the air in the inner rooms will be proclaimed from the roofs. Lucas chapter 12:3. దేవునికి మనము ప్రార్థన విజ్ఞాపన మొరపెట్టేటప్పుడు మనము ప్రార్థించినవన్నీ ప్రతి ఒక్కటి పొందుకున్నట్లు మనం హృదయపూర్వకంగా అనుకున్న ఎడల అవి ఖచ్చితంగా మనకు జరిగి తీరుతాయి. కావున మనము అనేక సార్లు దేవునికి మొరపెట్టుట మేలు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవుడు చూడట్లేదులే, మనుషులు చూడట్లేదులే, ఎవరు చూడట్లేదులే అని అనేక విషయాలలో చెడుదారి పడుతూ ఉంటారు, చెడు తలంపులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ సర్వజ్ఞాని అయిన మన దేవుడు ప్రతి విషయాన్ని చూస్తూ ఉంటాడు. సర్వము ఎరిగిన దేవుడు కనుక భూమి ఆకాశమును సృజించిన దేవుడికి ఏది అసాధ్యమైనదంటూ ఏది లేదు కనుక మనల్ని ఎవరు చూడలేదనుకోకుండా మనము దేవుని ఎదుట పైన దేవుడున్నాడు పరలోకమందు అని అనుకొని ఎటువంటి తప్పిదములు చేయకుండా దేవుని ఎదుట మనము నీతి నిజాయితీలతో కూడిన ఉండుట ఎంతో బహుకరమైనది. యోబు జీవితంలో చూసుకున్నట్లయితే యోబు ఊజు దేశమందే ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు కనుక మనం కూడా అటువంటి న్యాయశీలతను కలిగి జీవించుట ఎంతో మేలు. అనేక మంది ప్రార్థనాపరులు దేవునికి మొరపెట్టినప్పుడు యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకించుతున్న దేవుడు. కావున దేవునికి మొరపెట్టుట అనేది అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. మనము చీకటిలో మాట్లాడుకుంటే ఎవరు చూడరులే అనుకొని గదులలో చేసే పనులు ఎవరు చూడరులే అనుకోవడం మన మూఢనమ్మకమే. దేవుడు ప్రతి విషయంలోనూ మనల్ని ఎరిగిన దేవుడు. విశ్వాసం కలిగి మనము దేవుని తట్టు తిరిగి దేవునిపై ప్రేమ విశ్వాసంతో మనము మెలగాలి. కావున దేవునిపై మన నమ్మకం ఉంచితే గన మనకు అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. అన్య జనులపైన మనుషులపైన నమ్మకాలు పెడితే మనకు లోకంలో మనశ్శాంతి లేకుండా మనం అనేక విధాలుగా కష్టపడుతూ నష్టాలు పాలవుతాము. అదే దేవుని తట్టు తిరిగి దేవునిపై నమ్మిక ఉంచి మనము జీవితాన్ని ముందుకి కొనసాగిస్తే మనకు విజయమే లభిస్తుంది. మన దేవుడు నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు కనుక మనుషులు చేసినట్టు మోసం ఎటువంటి పరిస్థితుల్లో చేయడు. మనకు ఏదైనా చిన్న విషయము జరగకుంటే మనం వెనక్కి పోకుండా యోబు వంటి నిరీక్షణను ప్రార్థనను అలాంటి ప్రార్థనాపరులు వీరుని యొక్క పేషెన్సీ మనకు ఉండాలి. కనుక మనము ఎటువంటి పరిస్థితుల్లో దేవుని విడనాడకుండా దేవునికి ప్రార్థిస్తూ మొరపెడుతూ మనకున్న అక్కరలను దేవునికి చెప్పుట అనేది అత్యంత ప్రాధాన్యమైనది. దేవునికి మొరపెడితే ఖచ్చితంగా మనకు జవాబు ఇచ్చే దేవుడు కనుక దేవుణ్ణి మనము ఎరిగి మళ్ళీ వెనక్కైతే వెళ్ళకుండా దేవుని వైపే దేవుని తట్టే మనము తిరగాలి. కావున ఎటువంటి పరిస్థితుల్లో మనము లోకాశల వైపు వెళ్ళకుండా దేవుని వైపు కొంచెం కష్టం వచ్చినప్పటికీ దేవుని వైపు మరలటం అనేది ఎంతో శ్రేయస్కరము. దేవుని ప్రార్థించడం అనేది మనకు ఒక అద్భుతమైన అదృష్టం అనుకోవాలి. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో దేవుని విడనాడి మనము అన్య జనుల వైపు లోకాశల వైపు తిరిగితే కనుక మనకు మనశ్శాంతి అనేది లేకుండా తాత్కాలికంగా మనశ్శాంతి రావచ్చేమో కానీ మనకు మానసికంగా మనశ్శాంతి అనేది కోల్పోతాం మనము. కాబట్టి మనం శరీరంతో ఉండేది ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రమే. మనం మరణించినాక మన
ఆత్మ పరలోకానికి చేరాలంటే ఖచ్చితంగా మనము దేవుని తట్టు తిరిగి దేవుని వైపు మరలి మనము జీవితాన్ని కొనసాగించాలి. దావీదు మహారాజు ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ, తన సొంత బంధువులే తనను చంపాలని చూసినప్పటికీ కూడా తను దేవుణ్ణి ఎడతెరక ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, స్తుతిస్తూ దేవుని ఎదుట తిరిగి దేవుని వైపే మరలాడు. కానీ అన్యజనుల వైపు, లోకాశల వైపు మరలలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఎప్పుడు చూడు మనం దేవుని వైపే తిరిగి దేవుని యందు మంచి జ్ఞానమును సంపాదించుకొని దేవుని స్తుతిస్తూ ధ్యానిస్తుండడం మంచిది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, దయగలిగిన నా తండ్రి నాయన, నిన్ను సిలువ వేసిన వారిని సైతం క్షమించిన నా దేవ, కృపగల దేవ, దయాళుడు నాయన తండ్రి, మీరు మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు నాయన తండ్రి. మేము మోకరించి ప్రార్థన చేయుచుండగా నాయన, ఈ ప్రార్థనలో నాయన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ఆశీర్వదించండి, దీవించండి నాయన తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నాయన ఎటువంటి సమస్యలు ఉన్నా నాయన యేసయ్య నామంలో కొట్టిపడేటట్లు నాయన మీరు నాయన సమాధానం ఇవ్వండి నాయన తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి. నిరుద్యోగ సమస్యతో ఉన్న వారికి నాయన మీరు ఉద్యోగాన్ని దయచేయండి నాయన తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ప్రభుత్వ ఉద్యోగులను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభుత్వ ఉద్యోగులకు నాయన మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి. లాయర్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. లాయర్లు నాయన మంచి నీతి గల నాయన కేసును వాదించులాగా వారికి జ్ఞానంతో నింపండి నాయన. పోలీసులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. భూమి యందు ఉన్న ప్రతి ప్రాణిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. భూమి యందు ఉన్న ప్రతి ప్రాణికి మీరు ఆహారం దయచేయండి నాయన తండ్రి. నాయన ఆహారం అనేది నాయన తండ్రి సజీవుల లెక్కలో ఉండుటకే నాయన తండ్రి. కానీ మేము సజీవుల్లో ఉండేది నాయన తండ్రి నీ మాట వలనే, కానీ ఆహారం వలన కాదు నాయన తండ్రి. మేము భౌతికంగా కేవలం నాయన సజీవుల లెక్కలో ఉన్నప్పటికీ నాయన తండ్రి నీ ప్రేమ కొరతతో ఉండకుండా నాయన తండ్రి నీ ప్రేమతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి. మా నోటి నిండా ఆనందాన్ని కలుగు చేయండి నాయన తండ్రి. మీ చేతులు నాయన తండ్రి బంగారు చేతులు నాయన తండ్రి. మమ్మల్ని మీ హక్కున చేర్చుకొని నాయన తండ్రి మమ్మల్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రభువా, పరలోకమున్న దేవా నాయన తండ్రి, కృపగలిగిన దేవుడు తండ్రి, మీరు ఇప్పుడు ప్రార్థిస్తుండగా ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ప్రేమ సమస్యలు అయితే ఏమి నాయన తండ్రి, కుటుంబ సమస్యలు అయితే ఏమిటండి, ఆర్థికపరమైన సమస్యలు అయితే ఏమిటండి, లవ్ ఫెయిల్యూర్ సమస్యలు అయితే ఏమిటండి నాయన, విద్య సమస్యలు అయితే ఏం నాయన తండ్రి, స్కూల్ ఫీజులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. అనేక మంది బాడుగులు కట్టలేక నాయన అనేక పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయన తండ్రి. చేతి పని చేసేవారిని మీరు దీవించండి తండ్రి నాయన. కంప్యూటర్ పని చేసేవారిని మీరు దీవించండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన, దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. మీ నామంలో బలపడేటట్టు నాయన శక్తిని ఇవ్వండి నాయన. దయను కృపను కనికరించండి నాయన తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నాయన. భూమి ఆకాశంలో సృష్టించిన గొప్ప దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నాయన తండ్రి. లాజరు మరణించి 4 దినాలు అయినప్పటికీ నాయన మీరు లేపినారు నాయన తండ్రి. అటువంటి అద్భుత కార్యాలను చేసినారు తండ్రి. మీరు ఎముకలకు ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి మీరు. అటువంటి గొప్ప దేవుడికి ఏదియో అసాధ్యమైనదంటూ లేనే లేదు తండ్రి. మాకు అసాధ్యమే, కానీ మీకు అన్నీ సాధ్యమే తండ్రి. మీరు కృప కలిగి మా పైన దయ జాలి కలిగిన ఆయన తండ్రి, మా ప్రార్థన వింటున్న దేవా, చూచుచున్న దేవా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. కుటుంబాలను కట్టండి నాయన తండ్రి. భార్యాభర్తలు నాయన చక్కటి జ్ఞానంతో కుటుంబాన్ని కట్టండి నాయన తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన పాస్టర్లని నీ మంచి జ్ఞానంతో నింపండి దేవా. స్తోత్రం తండ్రి, స్తుతి తండ్రి, మహిమగని తండ్రి, బంగారు పాదాలకే నాయన తండ్రి అని యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమెన్, 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 ఆమెన్.